వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుక గోవాలో గ్రాండ్ గా జరుగుతోంది. నవంబర్ 20న మొదలైన ఈ ఫెస్టివల్ 28 వరకు కొనసాగనుంది. ఈ వేడుకల్లో భారతీయ సినిమా రంగంపై చెరగని ముద్ర వేసిన అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సింహాల శత జయంతుల సందర్భంగా నివాళులు అర్పించారు సినీ ప్రముఖులు. వారి పేర్లతో స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ వేడుకల్లో ఇండియాతో పాటు ఇతర దేశాల సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. 55వ ఇఫ్ఫీ వేడుకల్లో 81 దేశాలకు చెందిన 180 సినిమాలను ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. ఈ ఫెస్టివల్ కి బాలీవుడ్ సెలబ్రిటీలు సనియా మల్హోత్రా, భూమి ఫడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని, బొమన్ ఇరానీ, రణ్దీప్ హుడా, సన్నీ కౌశల్, ప్రసూన్ జోష్రా, సుధీర్ జోష్రా తదితరులు హాజరయ్యారు. ఇఫ్ఫీ 2024 ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య, శోభితతో పాటు నాగార్జున, అమల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన నటించిన పలు క్లాసిక్ సినిమాలను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. ఇఫ్ఫీ 2024 వేడుకల్లో గోల్డెన్ పీకాక్ టైటిల్ కోసం 15 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో 12 అంతర్జాతీయ సినిమాలు కాగా ఇండియా నుంచి ది గోట్ లైఫ్, ఆర్టికల్ 370, రావ్ సాహెబ్ సినిమాలు బరిలోకి దిగాయి. ఈ సంవత్సరం గోల్డెన్ పీకాక్ జ్యూరీకి నిర్మాత అశుతోష్ గోవారికర్ నేతృత్వం వహిస్తున్నారు. నవంబర్ 28న ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో విజేతలను ప్రకటించనుంది జ్యూరీ. Yeah.